వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో జీకే అండ్ కరెంట్ అఫైర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగవచ్చు అని కొన్ని బిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, బర్నవాపర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ వచ్చి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఒడిశా. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఛత్తీస్గఢ్లోని బర్నవాపర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఏ సంవత్సరంలో కృష్ణ జింకల పునరుద్ధరణ అంటే రీఇంట్రడక్షన్ ఈ కార్యక్రమం ప్రారంభమైంది? ఆప్షన్ చూడండి, 2010, 2015, 2018, 2020. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2018. ఈ 2018 సంవత్సరంలో ఈ కృష్ణ జింకల్ని రీఇంట్రడక్షన్ కార్యక్రమం ద్వారా ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్ వచ్చి కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ, భోపాల్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇటీవల వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కృష్ణ జింకల జనాభా నిలకడగా పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. అంటే ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం? ఆప్షన్ చూడండి, జిమ్ కార్బెట్, బర్నవాపర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, కజిరంగా, గిర్ అడవులు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి బర్నవాపర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇది ఎక్కడ ఉందంటే ఛత్తీస్గఢ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కృష్ణ జింక ఏ రాష్ట్రానికి అధికారిక రాష్ట్ర జంతువు? అంటే కృష్ణ జింకలు ఏ రాష్ట్రానికి తమ రాష్ట్ర జంతువుగా ప్రకటించుకున్నాయి? ఆప్షన్ చూడండి, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా. పైవన్నీ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి పైవన్నీ. అంటే ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా ఈ 3 రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రానికి రాష్ట్ర జంతువుగా కృష్ణ జింకను ప్రకటించుకున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మిషన్ మౌసంలో భాగంగా ఇటీవల ఎక్స్ బ్యాండ్ డాప్లర్ వెదర్ రాడార్ను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్స్ వచ్చి పూణే, మహాబలేశ్వర్, ముంబై, నాగపూర్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి మహాబలేశ్వరంలో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డాప్లర్ వెదర్ రాడార్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఆప్షన్స్ వచ్చి రామన్ ఎఫెక్ట్, డాప్లర్ ఎఫెక్ట్, టిండాల్ ఎఫెక్ట్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి డాప్లర్ ఎఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఇజ్రాయెల్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్ ఏ తెగ ప్రజల తరలింపుకు సంబంధించింది? ఆప్షన్స్ వచ్చి కుకీ తెగ, బనీ మనిషే, జులు తెగ, బక్వాల్ తెగ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి బనీ మనిషే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బనీ మనిషే తెగ ప్రజలు భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో ప్రధానంగా నివసిస్తారు? ఆప్షన్స్ వచ్చి అస్సాం మరియు మేఘాలయ. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మిజోరాం మరియు మణిపూర్. నెక్స్ట్ వచ్చి కేరళ మరియు తమిళనాడు. నెక్స్ట్ గుజరాత్ మరియు రాజస్థాన్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి మిజోరాం మరియు మణిపూర్ ఆ రాష్ట్రాల్లో నివసిస్తారు. ఏ 2 దేశాల మధ్య కుదరనున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల ఎగుమతులపై 100% సుంకాలు అంటే టారిఫ్లు తొలగించబడతాయి? ఆప్షన్స్ వచ్చి భారత్ ఆస్ట్రేలియా, భారత్ న్యూజిలాండ్, భారత్ యూకే, భారత్ జపాన్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి భారత్ న్యూజిలాండ్. చూడండి, న్యూజిలాండ్ రాజధాని ఏది? ఆప్షన్స్ వచ్చి ఆక్లాండ్, క్రైస్ట్ చర్చ్, వెల్లింగ్స్టన్, హామిల్టన్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి న్యూజిలాండ్ యొక్క రాజధాని వెల్లింగ్స్టన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, న్యూజిలాండ్లోని ఉత్తర ద్వీపం మరియు దక్షిణ ద్వీపంలను వేరు చేస్తున్న జలసంధి ఏది? ఆప్షన్స్ వచ్చి పాక్ జలసంధి, మలక్కా జలసంధి, కుక్ జలసంధి, జిబ్రాల్టర్ జలసంధి. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి కుక్ జలసంధి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, న్యూజిలాండ్లోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఆప్షన్స్ వచ్చి మౌంట్ విన్సన్, మౌంట్ ఎల్బర్స్, మౌంట్ కుక్, మౌంట్ కిలిమంజారో. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి మౌంట్ కుక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, న్యూజిలాండ్లో ఉన్న ప్రసిద్ధ క్రియాశీల అగ్నిపర్వతం ఏది? ఆప్షన్స్ వచ్చి మౌంట్ ఫ్యూజీ, మౌంట్ రువాపెహు, మౌంట్ వెసూవియస్, క్రాకటోవా. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి మౌంట్ రువాపెహు.
న్యూజిలాండ్ దేశంలోని అతిపెద్ద సహజ సరస్సు ఏది? ఆప్షన్స్ వచ్చి విక్టోరియా సరస్సు, బైకాల్ సరస్సు, కాస్పియన్ సముద్రం, లేక్ టౌపో. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి లేక్ టౌపో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి న్యూజిలాండ్లోని అతిపెద్ద హిమానీ నదం ఏది? అంటే హిమానీ నదం అంటే గ్లేసియర్. ఆప్షన్స్ వచ్చి షియాచెన్ గ్లేషియర్, టాస్మన్ గ్లేషియర్, గంగోత్రి గ్లేషియర్, లాంబర్ట్ గ్లేషియర్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి టాస్మన్ గ్లేషియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశ చారిత్రక రికార్డులను మరియు అద్భుతమైన వారసత్వాన్ని డిజిటల్ రూపంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఏ పోర్టల్ను ఆవిష్కరించింది? ఆప్షన్స్ వచ్చి అభిలేఖ్ పటల్, ఈ సంజీవని, డీజీ లాకర్, మేరీ ధరోహర్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి అభిలేఖ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చారిత్రక వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి అభిలేఖ్ పటేల్ పోర్టల్ను సందర్శించడానికి ఇటీవల దేశ పౌరులందరికీ ఎవరు పిలుపునిచ్చారు? ఆప్షన్స్ వచ్చి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అభిలేఖ్ పటేల్ పోర్టల్ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆప్షన్స్ వచ్చి కొత్త చట్టాలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావడం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి పర్యాటక ప్రదేశాల గురించి సమాచారం ఇవ్వటం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా సేకరించిన కోట్ల చారిత్రక రికార్డులను సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావడం. నెక్స్ట్ ఆప్షన్ ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని అందించడం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా. దీన్ని మనం ఎన్ఏఐ అంటాం ఇంగ్లీష్లో. ఎన్ఏఐ సేకరించిన కోట్ల చారిత్రక రికార్డులను సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అభిలేఖ్ పటేల్ పోర్టల్ను ఈ జాతీయ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేశారు? ఆప్షన్స్ వచ్చి మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, సిల్క్ ఇండియా, డిజిటల్ ఇండియా. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి డిజిటల్ ఇండియాలో భాగంగా అభిలేఖ్ పటేల్ పోర్టల్ను అభివృద్ధి చేశారు. కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అభిలేఖ్ పటేల్ పోర్టల్ను ఏ సంస్థ నిర్వహిస్తుంది? మనకు ఆప్షన్స్ వచ్చి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా, భారత చరిత్ర పరిశోధన మండలి, నేషనల్ మ్యూజియం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అభిలేఖ్ పటేల్ పోర్టల్ ద్వారా సుమారు ఎన్ని చారిత్రక రికార్డులను సులభంగా యాక్సెస్ చేయవచ్చు? ఆప్షన్స్ వచ్చి 7,000, 7 లక్షలు, 70 లక్షలు, 7 కోట్లు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 70 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పోర్టల్లో ఉన్న రికార్డులలో క్రింది వాటిలో ఏవి ఉన్నాయి? అభిలేఖ్ పటేల్ పోర్టల్లో రికార్డులో ఏమి ఉన్నాయి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి బ్రిటిష్ కాలం నాటి పత్రాలు, ప్రభుత్వ రికార్డులు, పురాతన మ్యాప్లు మరియు మైక్రో ఫిలిమ్స్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి పైవన్నీ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి పైవన్నీ. అంటే అభిలేఖ్ పటేల్ పోర్టల్లో బ్రిటిష్ కాలం నాటి పత్రాలు, ప్రభుత్వ రికార్డులు, పురాతన మ్యాప్లు మరియు మైక్రో ఫిలిమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్స్ వచ్చి 1857, 1891, 1947, 1950. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1891 సంవత్సరంలో నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా మొదటిసారిగా ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్స్ వచ్చి న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్ఏఐ ఏ పేరుతో మొదట స్థాపించబడింది? ఆప్షన్స్ వచ్చి రాయల్ రికార్డ్ డిపార్ట్మెంట్, బ్రిటిష్ హిస్టారికల్ రికార్డు, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇంపీరియల్ రికార్డ్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి నేషనల్ ఆర్కైవల్ రిపోజిటరీ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇంపీరియల్ రికార్డ్ డిపార్ట్మెంట్ పేరుతో నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా మొదటిసారిగా స్థాపించబడింది.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? ఆప్షన్స్ వచ్చి ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆర్కైవల్ రిపోజిటరీ. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇది దక్షిణ ఆసియాలోని అతిపెద్ద ఆర్కైవల్ రిపోజిటరీ. ఇది కేవలం ఆధునిక చారిత్రక రికార్డులను మాత్రమే భద్రపరుస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి దీనికి ప్రాంతీయ కేంద్రాలు లేవు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇది దక్షిణ ఆసియాలోని అతిపెద్ద ఆర్కైవల్ రిపోజిటరీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్ వచ్చి కోల్కతా, భోపాల్, భువనేశ్వర్, న్యూఢిల్లీ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఏఐ యొక్క ఒక ప్రాంతీయ కార్యాలయం క్రింది ఏ నగరంలో ఉంది? ఆప్షన్స్ వచ్చి హైదరాబాద్, భోపాల్, ముంబై, జైపూర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి భోపాల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్ఏఐ రికార్డ్ సెంటర్లు క్రింది ఏ నగరాల్లో ఉన్నాయి? ఆప్షన్స్ వచ్చి భువనేశ్వర్, జైపూర్ మరియు పుదుచ్చేరి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి భోపాల్, జైపూర్ మరియు కోల్కతా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ముంబై, చెన్నై మరియు అహ్మదాబాద్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి జైపూర్, రాయ్పూర్ మరియు పాట్నా. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి భువనేశ్వర్, జైపూర్ మరియు పుదుచ్చేరి ప్రాంతంలో ఎన్ఏఐ యొక్క రికార్డ్ సెంటర్లు అనేవి ఉన్నాయి. ఇవి కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్లు. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.